హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే కౌసల్యన్ సర్వే జాబ్ అసెస్మెంట్‌లో కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ నాకు అడిగిన క్వెషన్స్ మీకు చెప్తున్నాను. ఫస్ట్ నాకైతే 3 క్వెషన్స్ అడిగారు. 15 మినిట్స్ అనేది టైం ఉంటుంది. ఒక్కొక్క క్వెషన్‌కి 30 సెకండ్స్ ఉంటుంది. ఫస్ట్ క్వెషన్ అయితే నాకు అడిగిందొచ్చి హౌ డు యూ డు టు రిలాక్స్ అన్నమాట. విశ్రాంతి తీసుకోవడానికి మీరు ఏం చేస్తారు అని చెప్పేసి అడిగారు. దానికి ఆన్సర్ అనేది ఫస్ట్ ఆన్సర్ ఇచ్చే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. 30 సెకండ్స్ సరిపోయేలాగా ఆన్సర్ చెప్పండి తీసుకుంటుంది. అది ఎలా చెప్పాలో ఆన్సర్ సెట్ చేసుకోండి. అలా ఫామ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకున్న వాటిని 30 సెకండ్స్‌లో ఎలా చెప్పాలి అనేది మీరు అలా ఫామ్ చేసుకోండి. ప్రతి క్వెషన్‌కి ఇలా ఆన్సర్ చెప్పాలని 30 సెకండ్స్‌లో మీరు ఎంత చెప్తే అంతే తీసుకుంటుంది. దాని తర్వాత మీరు తర్వాత చెప్పినా తీసుకోదు. 30 సెకండ్స్‌లో మీరు ఆన్సర్ చెప్పాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పుకోవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. యూజ్ అయితే యూజ్ చేసుకోండి. కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది పెట్టారు. జనరల్‌గా క్వెషన్స్ అడిగారు. మీరు భయపడాల్సిన పని లేదు. ఇంగ్లీష్ రాని వాళ్ళు సింపుల్ సెంటెన్సెస్‌లో యూజ్ చేస్తూ చెప్పండి. ఓకేనా? ఆన్సర్: I generally do physical activities to relax my mind and body because when we engage in more physical activities and then lie down on the bed, it helps us feel more relaxed compared to before. I also use sleep to relax my mind as well. 30 సెకండ్స్‌లో చెప్పే విధంగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ వచ్చి హౌ డు యూ యూజువలీ స్పెండ్ యువర్ వీకెండ్స్? మీరు సాధారణంగా మీ వీకెండ్‌లను ఎలా గడుపుతారు? ఆన్సర్ అనేది ఐ యూజువలీ స్పెండ్ మై వీకెండ్స్ వాచింగ్ మూవీస్, డ్రామాస్ అండ్ గార్డెనింగ్. ఐ లవ్ గార్డెనింగ్ బికాస్ ఇట్ హెల్ప్స్ కీప్ మై మైండ్ రిఫ్రెషింగ్. Sometimes I meet my friends and when I am with them, I feel very happy. ఇలా అనేది 30 సెకండ్స్‌లలో చెప్పే విధంగా ఆన్సర్స్ అనేటివి ఫామ్ చేసుకోండి మీరు కూడా. ఇలా క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఫామ్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వెషన్సే వస్తాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ వచ్చి డిస్క్రైబ్ ఏ ప్లేస్ యూ లైక్ టు విజిట్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. మీ ఖాళీ సమయంలో మీరు వెళ్ళడానికి ఇష్టపడే ఒక స్థలాన్ని వివరించండి అని క్వెషన్ అడిగారనమాట. దానికి ఆన్సర్ వచ్చి ఐ లైక్ టు విజిట్ ది నియర్ బై పార్క్ ఇన్ మై ఫ్రీ టైమ్. ఇట్స్ పీస్ఫుల్ అండ్ ది ఫ్రెష్ ఎయిర్ హెల్ప్స్ మీ రిలాక్స్. ఐ ఎంజాయ్ వాకింగ్ అరౌండ్ and watching people and nature. Spending time there makes me feel refreshed and happy. ఓకేనా? ఇలాగా క్వెషన్స్ అయితే వస్తాయి. మీరు ఆన్సర్స్ ఇలా ఫామ్ చేసుకోండి. 30 సెకండ్స్‌లో చెప్పేటట్టు మీకేంటంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఫైనల్‌గా ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. అయిపోయాక కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌కి అయితే రిజల్ట్ అయితే చూపించదు. స్కిల్ అసెస్మెంట్‌కి రిజల్ట్ చూపిస్తుంది. అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓవరాల్ స్కోర్ అనేది 78 వచ్చింది నాకు. 78% వచ్చింది. ఇక్కడ ఆప్టిట్యూడ్ టెక్నికల్ క్వెషన్స్ కూడా చూపిస్తుంది. నేను పెట్టాను వీడియో చూడండి. ఇక్కడైతే నేను క్వెషన్స్ 10 క్వెషన్స్ ఇచ్చారనమాట. 60 స్కోర్ వచ్చింది. టెక్నికల్ 87 వచ్చింది. ఇలా అనేది స్కోర్ చూపిస్తుంది. డ్యూరేషన్ అనేది నేనైతే 38 మినిట్స్‌లో పెట్టేశాను. ఇలా అనేది స్కోర్ అనేది చూసుకోవచ్చు మనము. కంప్లీట్ అయిపోతే మంచి ర్యాంక్ పర్సెంటేజ్ వస్తుంది. ఇలా క్వెషన్స్ ఫామ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. మనకు సంబంధించిన క్వెషన్స్ అడుగుతారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం ఉండదు. Yeah.